వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈ రోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాలను నేర్చుకుందాం. డోంట్ మైండ్ అంటే అభ్యంతరం లేకపోవడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీకు అభ్యంతరం లేకపోవడం. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. రెస్ట్ అంటే విశ్రాంతి. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అంటే కాసేపు విశ్రాంతి తీసుకో. ఐ డోంట్ బిలీవ్ దట్. బిలీవ్ అంటే నమ్మకం. ఐ డోంట్ బిలీవ్ దట్ అంటే నేను అది నమ్మను. డూ యూ నో హర్? ఆమె నీకు తెలుసా? డిడ్ హీ సే ఎనీథింగ్? అతను ఏమైనా చెప్పాడా? డూ యూ ఫీల్ స్లీపీ? నీకు నిద్ర వస్తోందా? స్లీపీ అంటే నిద్ర రావడం. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. డోంట్ ఆస్క్ అంటే నన్ను అడగొద్దు. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అంటే దయచేసి నన్ను అడగవద్దు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒపీనియన్ అంటే అభిప్రాయం. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే నీ అభిప్రాయం ఏమిటి? హూ ఆస్క్డ్ యూ? నిన్ను ఎవరు అడిగారు? ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నోబడీ ఈస్ కమింగ్. కమింగ్ అంటే రావడం. నోబడీ ఈస్ కమింగ్ అంటే ఎవ్వరూ రావడం లేదు. టేక్ రెస్ట్ సమ్ టైమ్. రెస్ట్ అంటే విశ్రాంతి. టేక్ రెస్ట్ సమ్ టైమ్ అంటే కాసేపు విశ్రాంతి తీసుకో. దే ఆర్ మై నైబర్స్. నైబర్స్ అంటే పొరుగింటి వారు, ఇరుగు పొరుగు వారు. దే ఆర్ మై నైబర్స్ అంటే వారు మా పొరిగింటి వారు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాట్ డిడ్ హీ టెల్ యూ? టెల్ అంటే చెప్పడం. వాట్ డిడ్ హీ టెల్ యూ అంటే అతను నీతో ఏం చెప్పాడు? వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్ట్ అంటే మక్కువ. వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే మీకు దేనిలో మక్కువ ఎక్కువ. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అని. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఇక్కడ ఏం జరుగుతోంది. వెన్ డిడ్ యూ మీట్ మీ? మీట్ అంటే కలవడం. వెన్ డిడ్ యూ మీట్ మీ అంటే మీరు నన్ను ఎప్పుడు కలుస్తారు? వాట్ సబ్జెక్ట్ డూ యూ లైక్ మోస్ట్? లైక్ అంటే ఇష్టపడడం. వాట్ సబ్జెక్ట్ డూ యూ లైక్ మోస్ట్ అంటే నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఎక్కువ. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. డోంట్ ఆస్క్ అంటే నన్ను అడగవద్దు. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అంటే దయచేసి నన్ను అడగవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ వాక్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.